వెంకటరెడ్డి గారు, నాకు డౌట్ ఏంటంటే మీరు మీ పార్టీ బలోపేతం కోసం మాట్లాడడానికి వచ్చారా, లేకుంటే మమ్మల్ని ఎలా బలోపేతం చేసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సాక్షి ఛానల్లో ఎంతసేపు 1 మినిట్ సార్, సాక్షి ఛానల్లో ఎంతసేపు పక్కన వాళ్ళ పార్టీ మీద గురించే మాట్లాడుతున్నారు. సొంతం చెల్లి సార్, నా పాయింట్ ప్రజలకు కన్వే కానివ్వండి. మీ మాటలంతా మేము విన్నాం కదా, ఒక్క నిమిషం. సాక్షి పత్రిక ద్వారా మీరు ప్రజలకు తెలియజెప్తున్నది ఏదంటే, సొంతం మీ అన్న చెల్లెళ్ల మధ్య గొడవలు, తల్లి ఆయన మీద కోడల మీద ఇచ్చిన ఆస్తగాదాలకు సంబంధించిన ఆయన్నే డిబేట్ లో పెట్టుకుంటే మేలు. ఎందుకంటే మేము ప్రజలకు చేరవేయాలనుకున్న పాయింట్ ఆయన చేరవేయకుండా ఆయన ఏంటో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆగండి, చెప్పండి కీర్తన్ గారు. మీ ఛానల్లో ఇంతవరకు మీ అమ్మగారు ఆయన మీద వాళ్ళ కోడల మీద కంప్లైంట్ చేశారు. అసలు దాని మీద ఆయన ఆస్తి పంపకాల విషయంలో జరుగుతున్న ఇష్యూస్ ఎందుకు మీరు టెలికాస్ట్ చేసి ఇదే డిబేట్ ఎందుకు పెట్టట్లేదు? పక్కన వాళ్ళ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మనం డిబేట్ కి వచ్చావా, లేదంటే కుటుంబంలో ఉన్న దాని మీద డిబేట్ కి వచ్చావా? అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, ఫోన్ వచ్చింది పవన్ అల్లు అర్జున్ కి మెగా కంపౌండ్ కొండ గొడవకి మనకేం సంబంధం కాదు కదా. చిరంజీవి కుటుంబానికి మీ శ్యామలకి ఏం సంబంధం? రెడ్డి గారు చెప్పండి. పబ్లిక్ ఫిగర్ అంటే మీరు వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి త్వరపడతారా? మీకంటే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు నందిని పందిని నందన్నా మీకు ఆనందం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఆనందమేగా? ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు కొడితే భయం వేస్తుంది పదం కూడా ఉండదు. వెంకటరెడ్డి గారు ఆగండి, కీర్తన్ గారు మాట్లాడండి. కీర్తన్ గారు మాట్లాడండి. ఆయన మాట్లాడింది వినాలా? లెగసీ గురించి ఆయన ఏం మాట్లాడారు వినాలా? మీరు ఏదో మాట్లాడినంత కాదు. కీర్తన్ గారు మాట్లాడండి మీరు ఒకసారి. పార్టీ విలీనం గురించి, జనసేన పార్టీ కూటమి విలీనాల గురించి మాట్లాడే పెద్ద మనిషి ముందు మీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయండి సార్. ఎందుకంటే ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు, సోనియా గాంధీని ఎదిరించారు. అసెంబ్లీకి వచ్చి కూర్చొని 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి మా పార్టీలని మీరు ఎదిరించలేకపోతున్నారు కదా. అసెంబ్లీలో ఫైట్ చేయలేకపోతున్నారు ప్రజల పక్షాన. అంత పెద్ద మగవాళ్ళు అంత ఎదిరించేశారు కదా ఢిల్లీ పెద్దల్ని. మీరు మళ్ళీ ఎందుకు రండి అసెంబ్లీకి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎదిరించారు? ఇప్పుడు కాంగ్రెస్ లో అక్కడ పోయి ఎదిరించండి. దేని మీద ఉంది? మీరు మాట్లాడే మాటలు చూసుకోండి. అసలు పొత్తులో ఉన్న వాళ్ళతో మీరు ఏం మాట్లాడాలి? రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి. ఎవరికి ఫోన్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, మీకు అవసరమా? అదంతా చెప్పండి. బుద్ధుందా ఏందా ఇది? మా మధ్య ఇట్లా గొడవలు పెడతామని చెప్పి ఈనాడు కిరణ్ చేయండి. రామోజీకి చేసిన అందుబాటులో లేడు ఆయన. కరెక్టే. వాళ్ళు ఎవరో రాసినంత మాత్రం అది అధికారికం కాదులే కానీ వాళ్ళు అధికార ప్రతినిధులు కాదు పార్టీకి. అందుకనే సార్ మీరు ఆ పత్రికలో రాయంగానే పెట్టారు కదా. ఆ పత్రికలో పెద్దిరెడ్డి గారు ఆక్రమించేశారని రాయంగానే దాని మీద విచారణ పెట్టారు కదా. రాతలన్నీ కరెక్టా? అంటే మీ సొంత చెల్లి విషయం, మీ బాబాయ్ గొడ్డల విషయం రాజుగారు ఏ పత్రికలో రాసిందని విచారణకు ఆదేశించారండి. ఆ పత్రికలో రాసిందనే కదా పెద్దిరెడ్డి గారి మీద. ఏ పత్రికలో రాసింది కాదండి, మీడియాలో రాసిన వార్తల మీద విచారణకు ఆదేశిస్తూ ఉంటారు. మరి మిగిలిన రాయాలి కదా. మిగిలిన పత్రికలు వచ్చినప్పుడు కూడా విచారణకు ఆదేశించాలి కదండి. నేను అడిగిన పాయింట్ ఆన్సర్ చేయండి సార్. మీకు నచ్చినట్టు ఇప్పుడు ఈనాడు ఏవిఎం రాసే వార్తలన్నీ కరెక్ట్ అయినప్పుడు మీ తమ్ముడు మీ బాబాయ్ గారి గొడ్డలిపోటు గాని, లేదు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెల విషయాలు గాని, అవినాష్ గారి విషయాలు గాని వాళ్ళు రాసే రాతలు అంటే కాదు. ఈనాడు అనేది తప్పుడు రాసింది. పవన్ కళ్యాణ్ కి అసలు ఫోనే చేయలేదని మీరు చెప్తున్నారా? దానికి ఒక ఎవిడెన్స్ కూడా మీకు వినిపిస్తాను. ఈనాడు గురించి మాట్లాడండి. కూడా ప్రామాణిక ఏం కాదండి. ఇప్పుడు ఆ పత్రికలు రాసినంత మాత్రం శిలాశాసనాలు కాదు. తర్వాత వచ్చేసి మీరు కూడా అట్లా అయిపోతే ఎట్లా? ఇప్పుడు ఫోన్ చేయకపోతే చేశాడని తప్పుడు రాస్తే పవన్ కళ్యాణ్ అవమానించినట్టే కదా. నిజంగా చేస్తే ఈయన ఎత్తకపోతే కనీసం కలపకపోతే ఈయన ఆయన అవమానించినట్టే కదా. ఓ ముఖ్యమంత్రి, ఒక మంత్రి. ఆ సమస్య జనసేన తెలుగుదేశం వాళ్ళు ఎడతే మాకెందుకు? కీర్తన్ గారు క్లోజ్ చేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు రియాక్ట్ అవ్వండి. 1 minute ప్లీజ్. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ
బీజేపీ పొత్తుల గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన కార్యక్రమాల వల్ల జనంలో ఏ విధంగా పలసనయ్యారు, నెక్స్ట్ ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ రోజు సంక్షేమ కార్యక్రమాల మీద బటన్ నొక్కిన తర్వాత ఇప్పుడు గతంలో ఈ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడారు కదా, మీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల నేరుగా ప్రజలకు సేవ అందించడం వల్ల మాకు ఓట్లు ప్రమాణం పోలు అవుతున్నాయని అక్కడిని ఫెయిల్ అయ్యాయి. కాబట్టి పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం, పార్టీ కేడర్ అభివృద్ధి చేసుకోవడం, వెంకటరెడ్డి కూర్చోబెట్టుకుని సమీక్షా కార్యక్రమాలు చేయమనండి. అది వదిలేసి శాసనసభకు రాకుండా ప్రజా సంస్థలు మాడకుండా ఇన్ని 1000 కోట్లు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తుంటే దానికి సూచనలు చేసి వదిలేసి, ఇంకా వీలైతే అమరావతి డెవలప్మెంట్ కోసం సూచన చేసి వదిలేసి పార్టీ యొక్క కార్యక్రమాల పైన కాకుండా వ్యక్తిగత దోషణలు వెళ్ళడం అనేది సమంజసం కాదు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మా యొక్క బాండింగ్ గురించి ప్రశ్నించడం అనేది మీ యొక్క అవివేకము. ఇంకా దాని గురించి మాట్లాడడం మానేయండి. ఇంకన్నా కూడా మీరు మీ పార్టీ పైన, అభివృద్ధి పైన, రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్పిన రిక్వెస్ట్. రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు శాసనసభకు రాలేకపోతున్నారు, క్లారిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఈరోజు సింహంగా ఉన్నటువంటి వ్యక్తి పిల్లిలాగా తయారైపోయాడు, ఈ అంశాలపైన ఆయన మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఇవన్నీ కూడా చాలా అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది శాసనసభలో, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది కదా. అది వదిలేసి పూర్తిగా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తి వదిలేసి పార్టీ కార్యక్రమాలు